హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి మనకి కలశం మీద కొబ్బరికాయ పెడతాం కదండీ! ఆ కొబ్బరికాయని మనం కర్రీస్‌లో గట్టా వాడకూడదు. సో, ఏదన్నా స్వీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొబ్బరుండలైతే చేస్తున్నాను. ముందుగానే కొబ్బరికాయ అయితే తురుముకొని పెట్టుకున్నాను. మనం మిక్సీలో చిన్న చిన్న ముక్కల కింద ఏసి ఇలాగా మనం గ్రైండ్ చేసుకున్నామంటే ఇలా తురిమినట్టయితే వచ్చేస్తదండి. సో, అలా అయితే నేను మిక్సీలో వేసుకున్నాను. అయితే ఇక నేను కొబ్బరికాయ ఎంత తీసుకున్నానో బెల్లం కూడా అంతే తీసుకున్నాను. 1 కప్పు కొబ్బరికాయ తీసుకుంటే 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను. మన టీ తాగే గ్లాస్ ఉంటది కదండీ! ఆ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. బెల్లం అంతా కరిగి ఇలా పాకం కింద అయితే వస్తదండి. ఇందులో అప్పుడు 1 టీ స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకొని ఇంకా మనకి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవడమేనండి. అంతే, చాలా ఈజీ కొబ్బరుండలైతేని. సో, మీకు ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మా అమ్మాయి కన్నా మా అబ్బాయి చాలా ఇష్టంగా తిన్నారనమాట. సో, కలసం మీద పెట్టిన కొబ్బరికాయ అయితే ఈ విధంగా కొబ్బరుండలైతే చేసుకున్నాము. ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.